మనం పోయినసారి ఏ వ్యక్తి అయినా సరే వాడు ఎంత బాగా బతికినా కానీ, ఎంత బాగా చెడిపోయినా కానీ, చెడు బతికినా కానీ ఇంకోటి ఆసరాతోటి బతకకూడదు, మంది భుజానికి నడవకూడదు, సొంతగా తన కాళ్ళ మీద కాలు నిలబడి జీవిస్తున్నాడా లేదా అనేది చెబుతూ, అంటే ఏ వ్యక్తి అయినా సరే ముందు తన అంతటగా తాను స్వయంగా ఆలోచించగలిగే శక్తి కలిగి ఉండాలి. అందుకోసమే నేను కూడా నా తమ్ముడు చెప్పినట్లు మాటలే పూర్తిగా నమ్మకుండా, వాడి మీదనే ఆధారపడకుండా, ఇప్పటి వరకు చూసింది గ్రామం బయటనే కాబట్టి ఇంకా చూడవలసిందల్లా గ్రామం లోపల ఉంది కాబట్టి నేను కూడా తొందరపడకుండా వాడిని ప్రశ్నించకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పి నా మనసు నాకు బుద్ధి చెబుతున్నట్లుగా అనిపించింది అని వివరిస్తూ ఉంది అక్క. ఇక బండి ఊళ్ళోకి చెరువు దాటింది. ఊర చెరువు దాటిన అంటే ఊరికి సంబంధించినటువంటి చెరువుని ఊర చెరువు అంటారు. మత్తడి దాటినాం. మత్తడి అంటే అలుగు, మనం నీళ్లు పోసేటువంటి అలుగు ఉంటుంది, చెరువు నిండి ఇంకా ఇట్లా ఉంటుంది. మత్తడి అంటే అలుగు, మత్తడి అంటే అలుగు అంటారు. అంటే ఇప్పుడు ఇట్లా ఇది తెచ్చేదంతా చెరువు అనుకోండి, ఎంత నీళ్లు ఇక్కడ సైడ్ అని ఈ ఫుల్ వాటర్ ఫుల్ అయిపోగా ఎక్స్ట్రా వాటర్ దీనికి వచ్చినప్పుడు అప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని అలుగు లేదా మత్తడి అని చెప్పి అంటారు. అలుగు లేదా మత్తడి అని చెప్పి అంటారు. అట్లా మత్తడి దాటినాం, ఆ అలుగు కూడా దాటినాం. మోతెవరి రైతుల పశువుల కొట్టాలు బాగా పట్టినవి. ఆ ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మోతుబరి అంటే భూస్వాముల యొక్క, రైతుల యొక్క పశువుల యొక్క కొట్టాలు అంటే పశువుల కోసం ప్రత్యేకంగా తయారు ఒక గుడిసె లాంటివి, పాకలు లాంటివి అంటారు. వాటిని కొట్టము అని చెప్పి అంటారు. ఆ మోతుబరి రైతులు కట్టేసినటువంటి ఆ పశువుల యొక్క కొట్టాలు కూడా కనపడుతూ ఉన్నవి. పశువు ప్రకృతి, పశువు వికృతి. ఈ కొట్టాల గడ్డి వాములన్నీ ఇగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉన్నవి. మరి గొడ్ల మీద వరిగడ్డి వాములు ఉంటాయి కదా, ఆ వాములన్నీ కూడా ఆ కొట్టాల పక్కనటువంటి గడ్డి వాములను ఇగి చెదరకుండా వాటిని ఇట్లా పేరుస్తారు. చక్కగా వాటిని ఇట్లా యూ షేప్ ఇట్లా పేరుస్తారు. ఇట్లా వస్తుంది యూ షేప్, ఇట్లా వస్తే ఇట్లా యూ షేప్ ఇట్లా పేరుస్తారు. సేమ్ ఇట్లా ఇట్లా కట్టాలను పేరుకుంటే ఇట్లా వస్తూ ఉంటారు. ఇట్లా యూ షేప్. ఇవన్నీ కూడా ఇగి చెదరకుండా అంటే చల్లా చెదరు కాకుండా మట్టసంగా అంటే నిండుగా, వాము పేర్చినట్లుగా నిండుగా ఉంటే ఉండవి. ఇంటి మొహం పట్టిన రేట్లు లగేస్తుండవి. మరి పొద్దుకు వచ్చింది కదా, పొలం నుంచి మా పశువులు, ఎడ్లు, గేదెలు అన్నీ కూడా ఇంటికి వస్తూ ఉన్నాయి. మరి ఇంటి దారి ఎవరికైనా ఇంటికి పోతా ఉంటే సంతోషమే కదా. అదేవిధంగా ఎడ్లు కూడా లగెత్తుకులు పరిగెత్తుకులు ఇంటి మొహం పట్టినవి ఊళ్ళోకి వస్తూ ఉన్నాయి. మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆ ఊరు ముందుకు వెళ్ళిపోయాం. ఇక ఆ ఊరు ముందు ఎల్లమ్మ గుడి, గ్రామ దేవత ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆమె పసుపు బండాలతోటి చెక్కు చెదరకుండా ఉంది. నా చిన్నతనంలో ఎట్లయితే ఉందో ఆ గుడి అదే విధంగా ఉంది. ఆ గుడిలో ఉన్నటువంటి ఎల్లమ్మ దేవత చక్కగా పసుపు, బండాలి అంటే కుంకుమ, బండాలు అంటే కుంకుమ, బండాలి అంటే కుంకుమ. నా చిన్నతనంలో ఎట్లయితే పసుపు కుంకుమతోటి చక్కగా కలకలాడుతూ ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా చెక్కు చెదరకుండా ఉంది. పూజారి కిష్టమాచార్ల ఇల్లు దాటినాం. పక్కనే ఆ గుడి పూజారి, ఆ గ్రామ దేవత ఎల్లమ్మ దేవత గుడి పూజారి కృష్ణమాచారి ఇల్లు కూడా దాటినాం. మట్ట సంఘ అంటే నిండుగా, మట్ట సంఘ అంటే నిండుగా.
ఇక ఆ కళ్ళబడేదే గోపాలరాయుని భవంతి బంగుల అని కలుగు. ఆ కనబడేదే గోపాలరాయుడి యొక్క పేరట భవంతి బంగ్లా. వీడికి బండి చేరింది అంటే సూపుకు గోడ కట్టినట్టే. ఆ ఇంటి ముందుకి బండి చేరింది అంటే ఇక ఆయన సూపుకి గోడ కట్టినట్లు ఉండాలి, గోడ కట్టాల్సిందే. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు, ఇందాక చెప్పడం మర్చిపోయి ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లు, మురిపాల వస్తువును గవిసెల్లో దాచినట్టు. ఏదో మనకు చాలా ఇష్టమైన వస్తువుని ఎవరైనా తీసుకుంటారని చెప్పి మనం ఎట్లా బీరువాలు ఎట్లా దాచుకుంటాము. వెనకటి కాలంలో ఈ బీరువాలు ఏమిలో గవిసెలు అంటారు. అంటే ఒక పెద్ద కుండ, ఇట్లా పెద్ద కుండ ఇట్లా ఉంటుంది, పెద్ద కుండ ఇట్లా గవిసెలు అంటారు. ఇట్లా పెద్ద కుండ, దాన్ని గవిసెల అని చెప్పంటారు. అట్లా ఆ గవిసెలలో దాచినట్లు. అంటే కుండ షేపు ఉంటుంది కానీ ఇట్లా కుండ షేపు ఉంటుంది కానీ పెద్ద కుంటున్నాం, దాన్ని పెద్ద గవిసెల అని చెప్పంటారు. గవిసెల్లో దాచినట్లు ఎవరి కంట్ల పడకుండా ఈ తేప కూడా మా తమ్మయ్య నొగల మీదికెళ్ళి చెంగున దుంకి కచ్చరానికి ఎర్ర పర్దాలు సింగారిస్తాడనుకొని నా పాపెట్ల చెదిరిన ఎంటికలో సక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినట్టుగా మనకి ఏదైతే ఇష్టమైన వస్తువు చాలా జాగ్రత్తగా మనం బీరువాలు ఎట్లయితే దాచుకుంటామో వెనకటి కాలంలో గవిసెలు దాచేవాడు. అట్లా దాని అడుగులు పడేసి గుట్లో అడుగులు పడేసేవాళ్ళం. అట్లా దాచుకున్నట్టుగా ఎవరైనా సరే ఆ గోపాలరాయుడి ఇంటి ముందుకి బండి వచ్చింది అంటే ఆ బండిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కనపడకుండా ఆయన చూపుకి గోడ కట్టాలి. ఈసారి కూడా నన్ను అదేవిధంగా మా తమ్ముడు దాస్తాడు అనుకొని నేనేం చేసినా ఎవరి కంట్ల పడకుండా, ఆ గోపాలరాయుడు కనుక ఎవరి కంట్లో పడకుండా ఈ తాప కూడా ఈసారి కూడా మా తమ్మయ్య అంటే మా తమ్ముడు నొగల మీదకి వెళ్ళంటే బండి తొట్టి గడలు నొగలు అంటారు. ఆ బండి తొట్టి నుంచి ముందుకు వచ్చి చెంగున దూకి కచ్చరానికి కచ్చర బండు అంటారు. అంటే అప్పుడు కాలంలో ఇట్లా గుడిసె వేసుకునేటువంటి బండిని కచ్చర బండి అని చెప్పి అంటారు. కచ్చరానికి ఎర్ర పర్దాలు సింగారిస్తాడు అనుకొని నేను కనబడకుండా ఇట్లా బండికి ఇట్లా మా తమ్ముడు మా తమ్మయ్య ఇట్లా ఈ బండి దిగి వచ్చి ఇట్లా వెనక ముందు పర్దాలు సింగారిస్తాడు. అంటే నేను కూడా ఆ గోపాలరాయుడికి కంట్లో పడకుండా నా చిన్నతనంలో నన్ను కూడా దాస్తాడు. మా తమ్ముడు గబగ బండి దిగి వచ్చి వెనక ముందు కట్టెలు వేస్తాడు, సింగారిస్తాడు అనుకొని నేను ముందే నా పాకెట్లో ఏదంటే మరి ఇప్పటిదాకా ఊరు బయట ఉంటాను కాదు తోలి ఎంటుకాళ్ళు చెదిరిపోయి ఉంటాయి కదా, నేను కూడా నా పాకెట్లో ఎంట్రికలు ఇట్లా చెదిరిన ఎంట్రికల్ని సక్కన దిద్దుకొని కొంగు నిండుగా కప్పుకున్నా. నా బయట చెప్పుకుంటుంది నేను పైన కప్పుకున్నా, సవరించుకున్నా. ఇదంతా మా తమ్ముడు నన్ను ఇక నేను కనపడకుండా నన్ను దాడి చేస్తాడని చెప్పి ఎట్లా పడతాలని కట్టని చెప్పి నేను ముందే నా ఎంట్రికలను సరించుకొని బయట చెప్పు కప్పుకున్నా. కానీ అసొంటి దాపరిక పనులు ఏమీ జరగలేదు. నేను ఈ ఊహించిన అన్ని పనులన్నీ కూడా ఏమీ జరగలేదు. అంతకొస్తే ఆడ పర్దాలు ఉన్న ఉనికి కూడా కనబడలేదు. అసలు అది చూస్తే పరిశీలిస్తే ఏంటి మా తమ్ముడు దిగిరాట్లు కట్టలేదు చెప్పి తీరా వెనక ముందు చూస్తే కనీసం ఆ బండికి పరదాలు ఉన్నటువంటి జాడ కూడా లేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. అప్పుడు ఆ పరిస్థితి ఏంటి, అసలు బండికి పరదాలు లేవా అని చెప్పి నా ప్రాణానికి నేను కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది నాకు. వామ్మో వామ్మో ఎంత మార్పు! అసలు బండికి పరదాలు లేకుండా ఉండటమే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నా బండికి పరదాలు లేవా, వామ్మో ఎంత మార్పు వచ్చింది మా ఊళ్ళో. మొదటి మార్పు అని చెప్పి నా ప్రాణం లేచి వచ్చినట్లు, నా ప్రాణికి కొత్త ఊపిరి వచ్చినట్లు పని అనిపించింది నాకు. ప్రాణము ప్రకృతి, పానము వికృతి. ఇక మొట్టమొదటిసారి నాకు పెద్ద మార్పు కనిపించింది కదా. ఎందుకంటే ఎంత భయంకరమైనది ఆ గోపాలరాయుడు బిల్డింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ
బండిలో ఉన్న స్త్రీ అతని కంట్లో పడుకొని ఎంత జాగ్రత్త తీసుకుంటారో ఆమెకు చిన్నతనం చూస్తున్నది. అటువంటి నన్ను నేను పెరిగి పెద్ద పెళ్ళైనటువంటి స్త్రీ నన్ను కూడా మా తమ్ముడు అట్లా కాపాడతాడని చెప్పి ఊహించింది. కానీ అక్కడ ఊహించినవన్నీ కూడా ఏమీ జరగలేదు. కాబట్టి ఇదంతా మొట్టమొదటి వచ్చే ఇంత పెద్ద మార్పు చూసి నాకే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అనిపించింది నా మనసులో, అప్పటి నుంచి పెళ్లి సూపుల నాడు పిల్లగాడోళ్ళు పెళ్లి పిల్లను గోటి కొన నుండి సికెల్గా చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. అప్పుడు నాకు ఎక్కలేని ఉత్సాహం వచ్చింది. వామ్మో వామ్మో, మా ఊళ్ళో ఎంత ఎంత మార్పు వచ్చింది. అందుకనే పెళ్లి చూపుల నాడు పిల్లగాడోళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి పిల్లను గోటి కొన నుండి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి పెళ్లి కొడుకు తరఫున వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయిని ఏ విధంగా పరిశీలిస్తారు? గోటి కొన నుండి కాలి యొక్క గోరు కోసం నుండి మొదలుపెట్టి సిక్కల జుట్టు వరకు చూసినట్టు అప్పుడు నేను మా ఊరిని చాలా జాగ్రత్తగా చూడబట్టిన. బాబా ఎంత మార్పు వచ్చింది! మొట్టమొదటి మార్పు ఎంత సాగించిందంటే ఇంకెన్ని మార్పులు వచ్చినాయో అని చెప్పి అమ్మో ఇక ఖాళీ పడకూడదు, మా ఊరిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అని చెప్పి అప్పుడు ఆ పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు ఎట్టయితే జాగ్రత్తగా పరిశీలిస్తారో నేను కూడా అప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాము అని చెప్పి అప్పుడు ఆ విధంగా చూడటం మొదలుపెట్టిన. నా కంటి ఎదురుగానే రచ్చగట్ట, నీ బండ్ల పోతే నా కంటి ఎదురుగానే రచ్చబండ, కందెరుగనే మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్ని ఇడిసి ఇంకోటి ఉండదన్నట్టు. కందెరుగని అంటే భేదాలు తెలియనటువంటి తేడాలు తెలియనటువంటి మనసులోలే మనుషుల్లాగా మా రచ్చకట్ట రాగి చెట్టు, మా రచ్చబండ, ఆ రచ్చబండ పక్కన రాగి చెట్టు రెండు ఒకదాన్ని ఇడిసి ఒకటి, రెండు ఒకదాన్ని విడిచి ఒకటి ఇంకోటి ఉండదన్నట్టు, ఉండవా అన్నట్టుగా ఒకదానికి తోటి తోడంట దీటుగా నిలబడి ఒకదానికొకటి తోడా అన్నట్టుగా అవి రెండు చక్కగా నిలబడి ఉన్నవి. అదే చిత్రము కానీ ఈసారి సూడు సూడు అంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే ఒప్పులైనవి. నాకు చూస్తే చూడు చూడు అంటే ఆ రచ్చబండ కింద అన్ని చెప్పులని కుప్పలు పోసినట్టుగా కనబడుతూ ఉన్నవి. ఎప్పటి తీరిగా ముచ్చల కన్నా కింద ఓరగా కూసండి మనుషులు మట్టుకు రాలేదు. కానీ ఎప్పుడు తిరిగి నా చిన్నటువంటి ముచ్చలు అంటే చెప్పులు ఒక విధంగా గ్రామ పెద్ద కూడా చెప్పవచ్చు. ముచ్చల కంటే గ్రామ పెద్దలు ఆ రచ్చబండ కూర్చొని ఆ చెప్పులు అక్కడ పక్కన పెట్టి దాన్ని కూర్చుంటారు. అట్లా ఆ చెప్పులకి ఓరగా అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఓరగా కూర్చుంటే మనుషులు మట్టుకు కారాలేదు. ఆ రచ్చబండ మీద ఒక్క మనిషి ఆ తీర్పు చెప్పే గ్రామ పెద్ద మాత్రం కూర్చుంటాడు. ఆయన చెప్పులకి కాళ్ళకి ఓరగా అటు ఇటు సైడు జనం కూర్చొని ఉంటారు. కానీ ఈసారి మటుకు అటువంటి జనం కారాలేదు. ఇదే ముంచుకొచ్చే మా ఊరికి ముచ్చెలు అంటే చెప్పులు, ముచ్చెలు అంటే చెప్పులు, ముచ్చెలు అంటే చెప్పులు. మరి వాళ్ళు మటుకు కాంచలేదు. ఇదే ముంచుకొచ్చే మా ఊరికి అమ్మ ఏంటి మన ఊర్లో ఇంత మార్పా? ఏం పోయి కాలం వచ్చిన మా ఊరికి ఇది కలనా మాయనా? అసలు నేను చూసినంత కళ మాయా అంట నిదానించి చూసేటాళ్ళము అని పరిశీలనగా నిదానంగా చూసే సమయానికి వాళ్ళలో ఒకరో ఇద్దరు రచ్చ మీద కూర్చున్నట్లు కానొచ్చుడు. వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ఆ రచ్చబండ మీద కూర్చున్నట్టుగా కానొచ్చుడు. నా కళ్ళలో నాకే నమ్మ బుద్ధి కాలేదు. అసలు నేను చూసేదా నిజమేనా కాదా? రచ్చబండ మీద వేరే వాళ్ళు కూర్చుంటామా అని నాకు నా కళ్ళ నేను చూసిన కళ నిజమా అని నా కళ్ళ నాకే నమ్మ బుద్ధి కాలేదు. రెండు చేతుల బాగా నలుసుకొని మళ్ళా చూసినా కూడా అదే నిలబడి నిజమని తోసింది. మళ్ళీ నేను చూసేదని చెప్పి కళ్ళు నలుపుకొని రెండు చేతులు రెండు కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసాను కదా మళ్ళీ జనం కనపడుతూ ఉన్నారు. అది నేను చూసింది నిజమే. అప్పుడు మళ్ళీ నాకు అనిపించింది నాకు ఆహా ఓ రచ్చబండ ఓ రాగి చెట్టు ఎన్నాళ్ళకెన్నాళ్లకు 7 తార్లు ఎచ్చు తచ్చులు
ఆ బండ్లో కూర్చొని ఆ రచ్చబండని రాగి చెట్టుని చూసి, ఆహా ఓ రచ్చబండ రాగి చెట్టు ఎన్నాళ్ళకి ఆహా మీ ఇద్దరికి ఎన్నాళ్ళకి 7 తారులు అంటే తేడాలు, భేదాలు, ఎచ్చు తచ్చులు, ఎక్కువ తక్కువలు వాని తోటి వాళ్ళందరికీ, తోటి మనుషులందరికీ సమానంగా. ఇంతకుముందు నువ్వు ఎవరికి చోటిచ్చేదని కేవలం గ్రామ పెద్దకు మాత్రమే చోటిచ్చేవాళ్ళు వీళ్ళిద్దరు. ఇప్పుడు అటువంటి భేదాభిప్రాయాలు, ఎక్కువ తక్కువలు మానుకొని అందరికీ సమానంగా తావును అంటే చోటును, నీడను పంచి ఇచ్చే యోగం. ఆ కూర్చోటానికి నువ్వు ఇచ్చే చోటు, నువ్వు ఇచ్చే నీడ, ఇట్లా మీ ఇద్దరికి కూర్చోటానికి తావు, నీడను పంచి ఇచ్చే యోగం మీ ఇద్దరికి. ఆ బుద్ధి, అదృష్టం, ఆ బుద్ధి మీకు దక్కింది. ఎన్నాళ్ళకి తోటి మనుషులకి ఎక్కువ తక్కువ లేకుండా, భేదాభిప్రాయం లేకుండా అందరికీ సమానంగా కూర్చోటానికి చోటు, నీడను పంచి ఇచ్చే అదృష్టం, బుద్ధి మీ ఇద్దరికి దక్కింది అని మెచ్చుకుంటా సంబరాన ముందుకు సాగిన. వామ్ము ఎంత సంతోషం అని సంబరంతో, సంతోషంగా, ఉత్సాహంతో నేను బండిలో ముందుకు సాగిన. అది తావు అంటే చోటు, యోగం అంటే అదృష్టం, బుద్ధి. కాబట్టి ఏరు తారు అంటే భేదాభిప్రాయాలు, తేడాలు, ఎచ్చు తచ్చులు. ఎచ్చు అంటే హెచ్చు, ఎక్కువ, తచ్చు అంటే తక్కువ, ఎక్కువ తక్కువలు మానటం. మళ్ళీ ఇంతవరకు క్లోజ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా?